పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రైతులు చేసిన ధర్నాలో పాల్గొన్న గంగుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పత్తి కొనుగోళ్లు ఆగాయని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావులు రైతుల ధర్నాలో పాల్గొన్నారు. పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్ గా నడవాలి, ఓపెన్ చేయాలి. రైతు పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. L1, L2, L3 నిబంధన ఇమ్మీడియట్ గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఈ ఓటీపీ సిస్టమ్ తీసేయండి. ఎవరైతే పత్తి పండిస్తాడో ఆ కౌలుదారు ఆయన చమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివేయని చెప్తున్నాం. మార్చర్ శాతం కూడా పెంచాలని చెప్పేసి, ఎందుకంటే మన వర్షాలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ యొక్క CCI నిబంధనల వలన రాష్ట్ర ఈ రోజు పత్తి కొనుగోలు మొత్తం కూడా బంద్ చేసిండ్రు. ఈ రోజు మార్కెట్ కమిటీ రాకుండా ప్రతి జిన్నింగ్ మిల్లే ఒక కొనుగోలు కేంద్రంగా చేసిండ్రు. ఆ ప్రతి జిన్నింగ్ మిల్ మీరు రైతు రిటర్న్ ఇవ్వమని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ పత్తి రాలిపోతుంది, వర్షానికి తడిచిపోతుంది, ఎక్కడ ఎండుకోవడానికి పరిస్థితి లేదు. కాబట్టి రైతు పండిన ఆ పత్తి ఎక్కడ అమ్ముకొని తెలియకుండా చాలా ఇబ్బందిగా పరిస్థితి వచ్చింది. రైతు నష్టపోకుండా కాపాలి. ఆ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారి హయాంలో టోటల్ కేబినెట్ కూడా పోయి ఢిల్లీలో ధర్నా సాధించుకున్నాం. అలాగే ఈరోజు కేబినెట్ కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ధర్నా చేసుకొని ఆ CCIని ఇమ్మీడియట్ గా కొనుగోలు చేసిన ఆదర్శ చేయాలని చెప్పేసి, లేకపోతే పత్తి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటది.